నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? సో, అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో, ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డేని ఒక గ్లోబల్ ఈవెంట్‌గా మార్చ్ 8న జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారు అంటే జస్ట్ అందరిని రికగ్నైజ్ చేయడం కోసం లైక్ సోషల్, ఎకనామిక్, కల్చరల్, పొలిటికల్ అచీవ్‌మెంట్స్ ఎవరైతే విమెన్స్ చేశారో సో, వాళ్ళని రికగ్నైజ్ చేయడం కోసం అనేసి ఇంటర్నేషనల్ విమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఆల్సో ఇదొక హ్మ్, మనల్ని విమెన్స్‌ని ఎడ్యుకేట్ చేయడం కోసము, అండ్ వాళ్ళకి అవేర్‌నెస్ ఇవ్వడం కోసం ఈక్వాలిటీ మీద దానికోసం అనేసి మెయిన్‌గా విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. సో, ఆల్ ఓవర్ ద వరల్డ్‌లో. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ ఈ విమెన్స్ డే వచ్చేసి ఏ ఇయర్ సెలబ్రేట్ చేశారు అంటే 1911లో సెలబ్రేట్ చేసుకున్నారనమాట ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డేని. అండ్ అట్లనే యాక్చువల్లీ మనకు చాలామంది తెలుసు. విమెన్ ఈజ్ ఆహ్, ఎంపవరింగ్ ఆల్ ఓవర్ అనమాట. విమెన్ ఎంపవర్‌మెంట్ కావాలి. విమెన్ లైక్ దే కెన్ డూ ఎనీథింగ్. సో, యూ కెన్ సీ సో మెనీ పీపుల్ దే ఆర్ డూయింగ్. హౌ మెనీ విమెన్స్ ఆర్ కమింగ్ అప్ లైక్ చూడండి, మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇందిరాగాంధీ అండ్ మదర్ తెరీసా తన సర్వీస్ చూసారు కదా! ఎంత చేశారో. సో, అట్లనే కల్పన చావ్లా, సునీత విలియమ్స్, సో మెనీ ఆర్ దేర్ యాక్చువల్లీ. సో, ఎంతమంది ఉన్నారు లైక్ విమెన్స్ చూడండి అన్నింట్లో, లైక్ డాక్టర్స్, లాయర్స్, టీచర్స్, ఆహ్, ప్రొఫెషనల్ వర్కర్స్ అందరూ కూడా లైక్ అన్నీ చేసుకుంటూ కూడా బిజినెస్‌లు చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఎంతమంది విమెన్స్ దే ఆర్ డూయింగ్ సో మెనీ బిజినెస్ అనమాట. బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్న సెలూన్స్ అండ్ ఎనీ అదర్ లైక్ సో మెనీ బిజినెస్ దే ఆర్ రన్నింగ్ ఆన్ దేర్ ఓన్. సో, అట్లా మనం ఏంటంటే విమెన్స్ వీ హ్యావ్ టు బి వి ఆర్ ఆల్రెడీ వెరీ స్ట్రాంగ్. బట్ వీ నీడ్ టు మేక్ దెమ్ దట్ వీ కెన్ డూ ఎనీథింగ్. ఎనీథింగ్ వీ కెన్ డూ ఇట్ లైక్ విమెన్స్. దట్ ఈస్ ద విమెన్ ఎంపవర్మెంట్. సో, నేనేంటంటే మెయిన్ విమెన్, ఆహ్, వి డూ అన్నీ వి థింక్ అబౌట్ ద ఫ్యామిలీ. వి థింక్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇంట్లో వర్క్ చేసుకుంటూ, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళని చదివిపించుకుంటూ ఎంతమంది చూడండి లైక్ నారీ వీర నారులు లెక్క ఝాన్సీ రాణిబాయి, వీళ్ళంతా ఉన్నారు కదా! రుద్రమదేవి వీళ్ళంతా నారీమణులనమాట. సో, ఇంతమంది ఉన్నారు. సో, మనం కూడా వి హావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. బట్ అన్నీ చేస్తాము విమెన్స్. బట్ ఓన్లీ ఒకటి మనం ఏంటంటే మనకు మనం టైం ఇచ్చుకోమండి. సో, ద ఫస్ట్ థింగ్ నేను సజెస్ట్ చేసేది విమెన్స్ డేకి ఏంటంటే జస్ట్ మీకు మీరు ఒక హాఫ్ అన్ అవర్ డైలీ స్పెండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండి. సో, మార్నింగ్ అంతా మీరు అందరి కోసం ఫ్యామిలీ చేస్తారు. బట్ మీకోసం మీరు ఎప్పుడు టైం ఇస్తున్నారు? సో, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద విమెన్స్ ఆన్ దిస్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే మీ గురించి మీరు టైం స్పెండ్ చేసుకోండి. లైక్ మెడిటేషన్ చేసుకోండి, యోగా చేసుకోండి. మీకు ఏది చేయాలనిపిస్తే ఆ టైం మీరు స్పెండ్ చేసుకోండి. సో మెనీ థింగ్స్ ఉన్నాయి మనకు చేసుకోవడానికి కూడా. సో, ఐ రిక్వెస్ట్ ఆల్ ద విమెన్స్ టు స్పెండ్ టైమ్ ఫర్ దెమ్‌సెల్ఫ్ అండ్ థింక్ అబౌట్ దెమ్‌సెల్ఫ్. అండ్ వన్ మోర్ థింగ్, లవ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ప్రేమించుకుంటే అందరిని ప్రేమిస్తాము. సో, వుమెన్స్ డే కాబట్టి నాకేంటంటే, నాకు కొంతమంది ఫ్రెండ్స్‌ని నేను ఇన్వైట్ చేశాననమాట విమెన్స్ డే గురించి. జస్ట్ వాళ్ళని అడుగుదాం విమెన్స్ డే అంటే ఏంటి? మీకేం తెలుసు విమెన్స్ డే గురించి? ఏం చేస్తారు? అనేసి అడుగుదామని కొంతమంది ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేశాను. నేను ఇంకా వేరే ఫ్రెండ్స్ ఇంటికి కూడా వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళని కూడా అడుగుదాము అనేసి. సో, అట్లా ఇవాళ ఒక ఫ్రెండ్‌కి కాల్ చేశాననమాట. సో, ఇట్లా నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. విమెన్స్ డే ఉంది అంటే, సో, తనేం చెప్పింది, "విమెన్స్ డేనా? ఎప్పుడు? విమెన్స్ డే ఎప్పుడుంది?" అని అడుగుతూ. సో, ఐ వాస్ లైక్, మనం ఇంత బిజీ స్కెడ్యూల్‌లో మనకి విమెన్స్ డే ఎప్పుడు ఇవన్నీ మనకు తెలీదు. సో, ఇట్ వాస్ లైక్ ఓకే, ఫైన్ అని నేను అనుకున్నాను. బట్ వీ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్. విమెన్ ఆర్ ద పవర్. లైక్ విమెన్స్ ఏ టు జెడ్ నారీమణి నారీమణులు లెక్క నడుం కట్టి బిగించి అన్నీ చేస్తారు కాబట్టి. సో, విమెన్స్ డే కాబట్టి. సో, మా ఫ్రెండ్స్ వస్తారు. సో, నేను వాళ్ళని కూడా అడుగుతాననమాట. యాక్చువల్లీ విమెన్స్ డే సందర్భంగా ఒక కలర్ కూడా ఉందనమాట. పర్పుల్ కలరు. సో, నేను అందుకే విమెన్స్ డే సందర్భంగా అనేసి పర్పుల్ కలర్ కూడా నేను వేసుకున్నాను. సో, రిప్రజెంట్ చేద్దామనేసి. అండ్ యాహ్! సో, లెట్స్ సీ అండి. ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళొచ్చాక వాళ్ళకి క్విజ్ కూడా ఉందనమాట. సో, వాళ్ళని కొన్ని క్వెషన్స్ అడుగుతాను. వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఇచ్చాను. సో, అందులో వాళ్ళు కరెక్ట్ చెప్తారా, ఏం చెప్తారా చూద్దాము. అండ్ వాళ్ళ లైక్ నాకు ఇన్‌స్పిరేషన్ వచ్చేసి మా మమ్మీ అండి. మా అమ్మ యాక్చువల్లీ తను ఎంత అంటే, ఆహ్, టైలరింగ్ చేసేవారు మా మమ్మీ. సో, షీ ఈస్ వెరీ, వెరీ అండ్ ఐ కెన్ వెరీ ప్రౌడ్‌లీ సే మై మదర్ ఈజ్ డైనమిక్ లేడీ అనమాట. ఎందుకు అంటే తను యాక్చువల్లీ షీ ఈస్ ఎ బెడ్ పేషెంట్. ఈవెన్ దో మేము అందరం కూడా తను చెప్పేది వినేవాళ్ళము.
బికాస్ ఈవెన్ దో షీ ఈస్ ఎ పేషెంట్, షీ హ్యాస్ టు బీ లైక్ వన్ వర్డ్, ఇది చెయ్యాలి అంటే అది చేయాల్సిందే అనమాట. సో ఆ పవరు ఎప్పుడు ఎంత సిక్ ఉన్నా కానీ తనని తను ఎప్పుడు కూడా నేను అది కాదు అమ్మో అని ఎప్పుడూ లేదండి. లైక్ లేడీ, షీ షోడ్ హర్ ఎంపవర్మెంట్ అట్ దట్ టైమ్. సో నాకు చాలా మా మమ్మీ అనమాట ఇన్స్పిరేషను. సో అట్లా నేను వీళ్ళని కూడా అడుగుదాం అనుకుంటున్నా, మీ ఇన్స్పిరేషన్ ఎవరు, మీకు ఏంటి, వాట్ డూ యూ వాంట్, అంటే ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు విమెన్స్కి అని కూడా అడుగుదాం అనుకుంటున్నాను. సో చూద్దాము, వాళ్ళు వస్తారు, వచ్చాక దెన్ అగైన్ అండ్ మళ్ళీ మాట్లాడుకుందాం. సో చూద్దాం ఎలా నడుస్తుందో. సమానత్వం మెయిన్, విమెన్స్కి మనము ఇవ్వాల్సింది ఏంటంటే ఈక్వాలిటీ. సో విమెన్ కెన్ డూ ఎవ్రీథింగ్, జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండకూడదు, విమెన్ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్టు. సో అది తెలవాలి అందరికీ కూడా. సో చూద్దాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను చెప్పాను కదా, సో మా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళని అడుగుతా అనేసి. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అన్నమాట, రమ్య. And hi Ramya, happy Women's Day. Yeah, hi Sandhya, thank you. Wishing you the same as well. Thank you so much. So actually మీకు విమెన్స్ డే అంటే ఎప్పటి నుంచి తెలుసు, అంటే డూ యు నో ఎప్పటి నుంచి మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? Yeah, when we used to do schoolings and all, we used to study in the book only. In the book only? In the book only we came to know like it's like a Women's Day. It used to be celebrated on March 8th, or in a way like we used to know. But when we grew up and when we, because our parents or grandparents, they don't know much about like when it is celebrated. Is there a day like those? They are not aware. As we got educated, we came to know like there is a day. It is celebrated worldwide. But after we grew up, when we got chance to go for unis and when we go for work, and now it has become like a global event going on at the moment. Like, so we have started celebrating this, and now it's really a very good thing. Like we are getting the women are celebrated and we are getting equality everywhere. Yes. And to be honest, from my side, I want to say like being in India, I always feel proud to be a woman. Because that's what I want to say, like because from the beginning, even from the historic times until now, you could see like India has always given importance to women in all the ways. All the rivers has got our names. Yes, you can say like so many things. I'm really proud of being a woman from India. That's what I used to say. We could see like there are so many things now coming up against women in India, but I would like to, we have to come up, we have to come out of it, and people are working for that as well. I really feel like we are getting noticed and we are getting more empowerment. I really like it. So it was nice actually, Ramya, you are telling a lot, but is the role model women? We have so many people, right? Yeah. So evaru neeku inspiration like women? Yeah, I could say like my first inspiration, my mother, because she is the one who raised us, and I could see like she was very good in balancing between the family and growing up us, and this really helped us, myself and my brother, to go really well and achieve in our all the areas where we were exposed to, like in studies and other activities as well. So I could say like my mother is my first inspiration, and after coming up and reading out many things about the women empowerment globally, I could see like I every day when I read some good stories about people, I could say like every woman is inspiring me in a different way. Yes. I could say like I even if it is even if they are doing a small thing or a big thing, from a person who is doing a small thing also I could get something out of them. So every woman is a achiever, empowering the whole world. That's what I can say. Yeah, that's, I mean like because you are a mother, you are doing your job, like morning you need to wake up, do the housework, prepare dinner, breakfast, lunch, everything, then sending kids to the school. So, and you are just back to work again, and after coming back you will be ready for them. Yes mom, I'm ready. Yeah, what you want, you are ready to prepare everything. That is the main thing, we need the women empowerment. So that's very very nice. So I'm going to ask one question now, so and I'll give you options as well. So one which I don't need to give, do you know who is the first Prime Minister of India? Who is the first Prime Minister? Is it Jawaharlal Nehru? Prime Minister, first women Prime Minister. Women Prime Minister, Indira Gandhi. Yeah, that's what I so you pass. So I will ask one more question, which is okay, I will give options as well. Okay. So do you know who is the founder of International Women's Day? Who is the founder of International Women's Day? Options please. Simone D. Beaver and Susan B. Anthony, Clara Zetkin and Gloria Steinem.
So A, B, C, D. Any option? Okay, is it C? Correct. Yes. We don't know, right? It's a guess. So we don't know actually, because I would like to my viewers to give a message for them in the for the International Women's Day Yeah, special. sure. So can you give a message? Yeah, sure. Actually, I would like to give a message to even to my daughter and to all the women in the world. Like, we have to love what we are doing. So we have to love our family, we have to love our society, and we have to love what when we are going for work, we have to love what the things we are doing. That's the first thing I would just want to communicate to every woman, because from the beginning, from the old ages, we have been told like we are the soft cornered ones. So we are the ones who can make the people, we can make the world as soft. I'm not using the right word here. I'm sorry, I couldn't get it. That's what I'm saying. Like, we need to make the thing, everything, like everyone should then only will bring the equality to this world. And on top of this, I just want to make one more thing. Being women of this modern era, from our end, we need to think like this equality and this love and everything, we can bring it from a single family to the society. So we can make everything in this world. We are the, as it is told in the Hindu mythology, we are the creators and we are the destroyers. It has Yes. been told many times in Hindu mythology. It's I used to follow all these things. So I'm saying like we are the creators, so we can create that from our home. That too, by us only we can do this. So we can encourage our family. We can bring up our children in a way like both the genders together, and then they'll bring the world. They'll communicate. They'll spread the same thing to the world. So in this way, we can, within a generation, we can change the entire thing. That's what I can say. But everything is not possible. But yeah, that is what we can try from our end. That's very, very nice message. It was very, very nice talking to you Yep. on behalf of Women's Day, and happy International Women's Day. And And this opportunity to talk during this Women's Day. It's really a great pleasure and honor, I can say. thank So you. thanks for the opportunity, and thanks for everyone who are watching this. Happy Women's Day. And thanks to my family who are supporting me in this. That's, I have to be very specific here. Thanks to my son, husband, and father, Yes, and my everyone. brother as well. Yes, yes. Thank you so much. హాయ్ అండి. సో మనతో పాటు లీలా గారు ఉన్నారు. నమస్తే లీలా గారు. నమస్తే సంధ్య గారు. హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. అందరికి వ్యూవర్స్ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే అండి. అండ్ ఉంటానండి. నేను ఐటీ జాబ్ చేస్తూ ఉంటానండి ఎస్ఏపీ మీద. ఓకే, దట్స్ గుడ్. అండ్ యాక్చువల్లీ విమెన్స్ డే అంటే మీకు ఎప్పుడు తెలుసు ఇది సెలబ్రేట్ చేసుకోవాలని? అంటే ఏ ఏజ్ లో ఉన్నప్పుడు? కొంచెం. సో చిన్నప్పుడు అంతా మనకి చిల్డ్రన్స్ డే ఇవే తెలుసు కానీ ఉమెన్స్ డే అంత ఐడియా లేదు. సో మాది పల్లెటూరు, సో అక్కడ అంత తెలియదు ఉమెన్స్ డే అని. వెన్ ఐ స్టార్టెడ్ మై జాబ్, అక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఇవి అన్ని తెలిసాయి. సో అప్పటి నుంచి ఓకే, వీ హ్యావ్ ఉమెన్స్ డే, డిఫరెంట్ ఉమెన్స్ డేస్ ఉన్నాయి. ఇండియాలో ఒక రోజు ఉమెన్స్ డే ఉంటది, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేసి, యుఎస్ లో ఒక రోజు ఉమెన్స్ డే. సో డిఫరెంట్ ఉమెన్స్ డేస్ ఉన్నాయి. బట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇది ఈ రోజు కాబట్టి, సో యా, నేను జాబ్ చేసినప్పటి నుంచి నాకు ఐడియా ఉంది ఉమెన్స్ డే అనేసి. బట్ అంతకు ముందు మాత్రం మనకు తెలియదు కదా యాక్చువల్లీ. అంతా మనదంతా జాలీ టైం పట్టించుకునేది ఇదంతా. అండ్ ఆల్సో లైక్ ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పుడే అన్నారు కదా మీ ఊళ్ళో ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారా లైక్ విమెన్స్ డే అన్నట్టు? మన పేరెంట్స్ కి ఇప్పుడు తెలుసా లైక్ విమెన్స్? ఇప్పుడు అంతా బాగా డెవలప్ అయిపోయారు కాబట్టి కిడ్స్ అందరికి ఇప్పుడు స్కూల్ నుంచి మన జనరేషన్ నుంచి అందరికి తెలుసు కాబట్టి, మన పేరెంట్స్ కి ఇప్పుడు ఉమెన్స్ డే అంటే మనం విష్ చేసి అమ్మ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే, అక్కలు కానీ చెల్లి ఎవరన్నా మన రిలేటివ్స్, మనకు తెలిసిన వాళ్ళు, ఈవెన్ ఫ్రెండ్స్ అని ఇప్పుడు అంతా ఇప్పుడు కాలేజ్ ఫ్రెండ్స్ అందరికి మనం వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, ఫోన్ చేసుకుని ఉమెన్స్ డే ఇలా మనం సెలబ్రేట్ చేసుకోవడం, విషెస్ చెప్పుకోవడం తెలుస్తుంది. సెలబ్రేషన్ అంటే గుర్తొచ్చు, మీరు మీ ఇంట్లో అంటే విమెన్స్ డే అని స్పెసిఫిక్ గా సెలబ్రేట్ చేసుకుంటారా? మా ఇంట్లో స్పెసిఫిక్ గా అంటూ ఏముండదు, ఎందుకంటే రోజు ఉమెన్స్ డే లోనే నన్ను ట్రీట్ చేస్తారు. సో సూపర్. మా కిడ్స్ కానీ మా హస్బెండ్ కానీ ఎవ్రీడే దే రెస్పెక్ట్ అండ్ వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్. సో ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకే నేను అన్ని చేయగలుగుతున్నాను, అన్ని యాక్టివిటీస్ లో ఉండగలుగుతున్నాను. సో ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఉమెన్స్ డేనే సెలబ్రేట్ చేసి స్పెసిఫిక్ గా చేయడానికి. సో మా ఇంట్లో అయితే కిడ్స్ కానీ మా హస్బెండ్ కానీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఎవ్రీడే ఇట్స్ లైక్ ఉమెన్స్ డే. వెరీ గుడ్. మీరు విమెన్స్ డే సందర్భంగా విమెన్స్ కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా?
సో ఉమెన్స్ ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు అన్ని తెలుసు, ఎందుకంటే టెక్నాలజీ అలానే ఉంది, జనరేషన్ అలానే ఉంది. సో మనం స్పెసిఫిక్ గా చెప్పకపోయినా ప్రతి అమ్మాయిలందరికీ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది తెలుసు. బట్ యాజ్ మెసేజ్ ఇవ్వాలి కనుక, సో అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. బీ యువర్ సెల్ఫ్, బీ కరేజ్ అండ్ మోర్. మనము ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తామో వాళ్ళు మనకు అలానే రెస్పెక్ట్ ఇస్తారు. సో వీ నీడ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్, లవ్ ఈచ్ అదర్. అండ్ ఎవరన్నా ఏదన్నా హర్ట్ చేసినా జస్ట్ ఫర్గివ్, బికాస్ దేవుడే మనల్ని క్షమించి మనకి లైఫ్ ఇచ్చినప్పుడు మనం ఎంత. సో ఫర్గివ్ ఎవ్రీ వన్. సో బీ హ్యాపీ, బీ కూల్. సో మనము హ్యాపీగా ఉంటే మన చుట్టూ వాళ్ళు హ్యాపీ ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ ఉంటారు. సో యాజ్ ఎ ఉమెన్ మనం హ్యాపీగా సంతోషంగా ఉంటే ఎవ్రీ వన్, హోల్ సొసైటీ మొత్తం అందరూ మంచిగా ఉంటుంది. సో ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఉమెన్స్ డే నే సెలబ్రేట్ చేయాలి, బట్ ఇట్స్ daily, it's a women's Respect day. So women. we need respect and we need to give respect every day to each and everyone. So that's the message which I want to give. Very good. Thank you so much, Anna. It was a very pleasure, Anmata, because the viewers also, whoever watching, I want them to get more messages from you people so that they can also take messages. నాకు ఒక క్వశ్చన్ అడుగుతాను అనమాట ఇప్పుడు మీకు. బట్ ముందుకు ఇంకా చెప్పాలంటే థ్యాంక్ యూ సంజయ్ ఫర్ అరేంజింగ్ దిస్, బికాస్ ఎవరో ఒకరు ఇలా ఇనిషియేటివ్ తీసుకుని ఇలాగా మనం చేస్తేనే కొంచెం అందరికి తెలుస్తుంది. సో వీఆర్ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ అవర్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ. అంటే మామూలుగా ఏంటంటే మనకి ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటాము. మెయిన్ విమెన్స్ డే అంటే వెళ్ళామా, ఈవెంట్ కి వెళ్ళి ఎంజాయ్ చేసామా, డాన్స్ చేసామా, అక్కడ వచ్చిన వాళ్ళు ఉంటారు. నాకేంటంటే అనిపించింది, మనం ఎక్కడికో వెళ్లే బదులు మన ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళ గురించి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళకి ఏం తెలుసు విమెన్స్ డే అంటూ పార్టీస్ కి వెళ్ళడమే కాకుండా అన్నట్టు నాకు అనిపించింది. బట్ నా షార్ట్ నోటీస్ లో కూడా నాకు వచ్చి వీళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో దిస్ ఈస్ కాల్డ్ విమెన్ ఎంపవర్మెంట్. సో ఒక విమెన్ చెప్పిందని ఇంకొక విమెన్ కూడా వచ్చింది కాబట్టి దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు హ్యావ్, షేర్ ఈచ్ అదర్, వర్క్ టుగెదర్, దట్ ఈస్ మెయిన్ థింగ్. సో థ్యాంక్ యూ ఫర్ యూ టూ. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను అనమాట. ఓకే, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు ఫ్లై ఇన్ స్పేస్ ఫ్రమ్ ఇండియా? స్పేస్ కి ఫస్ట్ ఉమెన్. నేను ఆప్షన్స్ కూడా ఇస్తాను మీకు. పర్ఫెక్ట్, నేను ఆప్షన్ ఇవ్వక ముందే చెప్పేశారు. సో కల్పన చావ్లా. సో yes, కల్పన చావ్లా. అండ్ మీకు యాక్చువల్లీ రోల్ మోడల్ ఎవరు విమెన్ లో? లైక్ హూ, మీకు ఎవరు అంటే హూ ఇన్స్పైర్డ్ యు ఎ లాట్? రోల్ మోడల్ అంటే మా మదర్ అనే చెప్తాను, ఎందుకంటే వాళ్ళు అంతగా చదువుకోపోయినా ద వే దే డూ, వాళ్ళు చేసేది ఇప్పుడు యాజ్ అ మదర్ గా నేను చేస్తున్నది వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో చేశారు. ఇప్పుడు ఇన్ని టెక్నాలజీస్, మనకి ఇంత ఫెసిలిటీస్ ఉండి మనం ఇంత కష్టపడుతున్నాం. ఆ రోజుల్లో వాళ్ళకి అవన్నీ లేకుండా కూడా మనల్ని చదివించి ఇంత కష్టపడి పెంచి చేసింది అంటే వాళ్ళ వల్ల ఇక్కడ ఉన్నాము. సో ఆబ్వియస్లీ రోల్ మోడల్. దట్స్ గుడ్. Thank you so much, Leela, and for giving your valuable time. I know busy with the work and kids, but even though they came and just trying to speak with me, so which is more actually. Thank you so much. And thank you Sandhya. Thank you so much. Andy, నాకు పిన్ని అవుతారు, శోభ. హాయ్ పిన్ని, హ్యాపీ విమెన్స్ డే మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ థ్యాంక్ యూ సో మచ్, షార్ట్ నోటీస్ లో కూడా మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు. మీరు చెప్పండి, యాక్చువల్లీ విమెన్స్ డే అంటే మీకు ఎప్పుడు తెలుసు? బేసిక్ గా ఉమెన్స్ డే అంటే నాకు ఇక్కడికి వచ్చాకే ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉంటుంది, ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అని తెలుసు. వెన్ ఐ వాజ్ ఎ కిడ్ and even when I went to education also, there isn't much celebrations going on. Even now also, most of the women who are going to the celebrate is very little comparatively. Even now also many women doesn't know whether we celebrating women's international women's day or not. Very few people knows about it, but we have to make them aware. There is a women empowerment is going on, and there is a International Women's Day is March 8th. Because every year ఈ గ్లోబల్ ఈవెంట్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే దే వాంట్ టు రికగ్నైజ్ ద విమెన్ ఇన్ ఆల్ ద లైక్ సోషల్ కానీ, ఎకనామిక్ కానీ, పొలిటికల్ సైడ్ కానీ, కల్చరల్ లో కానీ, ఎడ్యుకేషన్ లో కానీ, ఎవ్రీవేర్ ద విమెన్ ఈస్ కమింగ్ అవుట్ అండ్ దే వాంట్ టు షో అస్ లైక్ ఈక్వాలిటీ. సో మీరు అంటే మెసేజ్ ఏమన్నా ఇద్దాం అనుకుంటున్నారా విమెన్స్ డే సందర్భంగా చూసే వాళ్ళకి?
Um, it's the same. Every day is for me is like a woman's day only because I only got one kid who loves me more, and because I also learned so much from my mother. Even though we are three daughters and we have an equal opportunity, and we treated like a men only in the house, and we are going out and we working. We three are working, and even though those days also they never treated me, oh, boy shouldn't do like that, girls shouldn't do like this. It's never happened in my life. They used to treat boys and girls as same, and because of that reason, we three are working. So Okay. that the women Women empowerment started from the my house own, only. from my house only. మీ ఇంట్లో నుంచి స్టార్ట్ అయింది Yeah, కాబట్టి exactly, యా exactly, సో వెరీ గుడ్. అండ్ యాక్చువల్లీ లైక్ మీరు బికాస్ మీరు ఇక్కడికి వచ్చినాక మీరు విమెన్స్ డే గురించి తెలిసింది అని లైక్ ఎవ్రీ ఇయర్ మీరు అంటే ఇంట్లో విమెన్స్ డే ఇట్లా సెలబ్రేట్ చేస్తారా ఏంటి అసలు? ఇంట్లో నేనేమి సెలబ్రేట్ చేయను సంధ్య, కానీ ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ మాత్రము వెళ్తాను. వెళ్ళినప్పుడు ఎవ్రీ టైమ్ ద లాస్ట్ మీ వాట్ ద మెసేజ్ యూ గోయింగ్ టు గివ్ us, and how is the life of being in UK. I'll give a short message. It's the same. Nothing changed from whether you are wherever you are. Is no change in the woman life. You have to equally maintain the house and at the same time equally maintain the work as well. వర్క్ ఎస్ మనం So, ఎందుకంటే I would say women is more challenging than men. Men can only do the work, whereas women can do the work and as well as house maintenance. If the woman is educated, whole family is educated, and if woman is positive, whole the world is positive, I would say. యా ఎందుకు అంటే మనం ఓల్డెన్ డేస్కి వెళ్తే ఆడపిల్ల కదా నువ్వు ఆడపిల్లలకి చదువు ఎందుకు అన్న రోజుల నుంచి ఇప్పుడు ఇంటికి లక్ష్మి ఆడపిల్ల చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అన్న స్టేజ్కి వచ్చింది అంటే విచ్ ఇస్ వి కెన్ సీ వేర్ వీఆర్ నౌ. లైక్ మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు విమెన్స్ డే సందర్భంగా టు ఆల్ విమెన్స్? Simple message అండి, if a woman is positive, whole world is positive, and happy International Women's Day to everyone. Thank you. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. హూ ఈస్ నోన్ యాజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా ఫర్ హర్ కాంట్రిబ్యూషన్ టు మ్యూజిక్ అండ్ ఇండియన్ కల్చర్? లతా మంగేష్కర్, వాణి జయరామ్. Lata Mangeshkar. వెరీ గుడ్. చూసారా, బాగా చెప్పారు. మన వాళ్ళకి మన 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 కల్చర్ మన దాని గురించి. సో మా విమెన్ కూడా షీఈ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆన్సరింగ్ కరెక్ట్. సో ఇప్పటి వరకు ముగ్గురు కరెక్టే చెప్పారు. సో కాదు, మహిళలు అన్ని రంగాలలో ఉన్నారు, అన్నిట్లో ఆరి తేరుతున్నారు. పురుషుల కంటే మహిళలు ఇంకా చాలా Yes. For example, ముందంజలో ఉన్నారు. ISRO also main leader is the woman విమెన్ only. కదా. She is flying the satellites as well. So anything is achievable by women. ఎస్ ఓకే. మీ రోల్ మోడల్ ఎవరు? మా మమ్మీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అందరికి వాళ్ళ మదరే అనమాట ఫస్ట్ రోల్ మోడల్. ఎవరు అంటే ది ఆల్వేస్ సే అవర్ మదర్ ఓన్లీ బికాస్ షీఈ్ ద వన్. తను మనల్ని ఎంత కష్టపడి రేస్ చేశారో మనకు తెలుసు. యా, థ్యాంక్ యూ సో మచ్ విని ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. Thank And you so much for inviting me as well. Sandhya. thank you so much. So hi everyone, we have Krista. She's my neighbor actually. So she just came from school. So I just told I want to just have a quick chat with you regarding Women's Day. And hi Krista, happy International Women's Day to you. To you too, Sandhya. Thank you so much. So when you know, I mean, at what age you know that when you know like we have a International Women's Day celebration? Do you know this before? Yes, and it's something that we celebrate across the schools that I teach in as well. So it's very much something that we promote at work and with our young people as well. And so, yeah, we look at lots of inspirational kind of women and, that's good. and really consider around those kind of role models as well. That's good to know. So I mean, at what age, you know, I know because in UK, from when you know, at what age you know that you have this International Women's Day celebration? So for myself, it was an adult, so it's only really recent years that I knew around this kind of day and celebration. I think what's great is that we're now doing that with much younger children. So, you know, this is something we've been celebrating with children as young as 4 in our schools. For myself, it's probably only recent years that I've realised that such a day kind of existed. Okay.
So because it hasn't been promoted as much as it kind of- before as well, even in Correct. UK as even, well. even in the UK. Oh, that's strange because I was thinking only in India like that, but even here, Even in as the you were UK, telling that, as a young person and even a young adult, it isn't something I was aware of. It's probably only been around the last 5 to 10 years that it's been something I've known about. oh, that's strange actually. That means even here also, like only back in 10 years Absolutely, only, we are yeah. coming to know about this. Equity and inclusion, I think, for ev- women is something that's still We need, we right? need to- we need to do, women absolutely. empowerment and everything. Correct. Oh, that's see, because I was just because what I was thinking, like only in back home we are like, because even I could not remember, like your parents. Do you know that your parents used to celebrate this? Because what I was thinking is like in back home only we don't know, because here we are already all people like English, UK, like modern countries. I thought they know they will celebrate Women's Day. But after talking to you, because you are saying like since just 15 years, like 10 to 10 15 to years, 15 years 10 to is 15. probably as long as I've known about the day and have been involved in celebrating it and embracing it. Up until then, it wasn't something that I knew was a special day in the year. What I was thinking less, because you're working in the school, Mhm. that's why you come to know more about these celebrations. Is that right? Correct, yeah. Correct. We do lots of promotion, lots of assemblies, lots of having guest speakers coming to talk to our young people to make sure there is that kind of equity and equality around. Equality, yeah. Yeah. Mainly we are looking into it. So, I mean, because I don't know, here in schools, how do you guys celebrate the Women's Day celebrations? Like, do they recognize you people because of your achievements in the schools, like how you are doing? So, Absolutely. So that's how it's done. So it would be through having lots of different stories around successful women, about empowerment, around having a voice, around being recognised for your uniqueness, and that everybody kind of has a place in being able to kind of contribute to their communities and Communities, yeah, absolutely. Yes. So it is something that's really kind of important and important. Yes. That's what we need to give for our generations, right? That's what, because and that's very great actually to hear from you. And also, who is your role model? It's a difficult It question. is a difficult one. And I think, absolutely, I think for me, it's my mum. Yeah. Because I was just you're the fourth person, so everyone is saying their role model is their mom. I know it's our, but like here, have you seen any women's they sacrifice their life and they are the role models in UK? Do you have any names like Yeah, that? no, there is. I mean, we have, the kind of, there's the big suffragette movement many years ago, where, there was the real push for women to have a vote and to have a political say in how our country and kind of governmental kind of policies is framed in order to give us the kind of rights and way of living that we're able to have today. And I think there's a lot of respect for that generation that really kind of pushed through in making that happen. That's good, very good to know some of the things which happen, which were in UK, because we don't know much how it was back like 10-15 years ago. Because I was thinking like, okay, in UK they celebrate a lot like Women's Day, but after talking to you, I come to know like recent 10 to 15 years back only you started recognizing there is a Women's Day celebrations going on. So it was a pleasure to know. Okay, so I have a question for you, because you talked me about the vote, right? Yes. So in what year were some women in the UK first granted the right to vote? Okay, well, I'll give options to you, so don't worry. So 1908, 1908, 1918, and 1928. So which year? 1928. No. 1908. No, 1918. It's
a long day, Sandia. I know. That's why I just kept the option C Yeah. because I thought let me I was thinking 1918 was around those war years. So yeah. Because UK లో ఫస్ట్ రైట్ టు ఓట్ ఇచ్చింది వచ్చేసి 1918 లో అండి. సో బికాస్ ఐఎమ్ టెల్లింగ్ ఇన్ తెలుగు సో దట్ అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ క్రిస్టా ఫర్ షార్ట్ నోటీస్. ఇట్స్ నాట్ అ షార్ట్ నోటీస్. నేను బయటికి వెళ్ళాను, సో తను అప్పుడే వచ్చింది. తనని అడిగాను అనమాట, క్రిస్టా ఇట్లా ఒక విమెన్స్ డే ఉంది కదా అంటే యా షూర్ అని వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ క్రిస్టా అండ్ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. happy International Women's థ్యాంక్ యూ Day. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్, నా పేరు కళ్యాణి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు. హ్యాపీ ఉమెన్స్ డే. సో మహిళ మేమంతా నారి మొత్తం వీర నారులం అన్నమాట. సో కళ్యాణి, మీకు లైక్ విమెన్స్ డే, ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఉంది అని ఎప్పుడు తెలుసు? ఏ ఏజ్ లో తెలుసు మీకు? అంటే ఇక్కడికి వచ్చి ఇంకా ఇండియాలో ఉన్నప్పుడా? యాక్చువల్ గా నాకు నేను వర్క్ చేసేటప్పుడు స్టార్ట్ అయింది. ఆ ముందు బీటెక్ వరకు మాకు తెలియదు అసలు. ఓకే, బ్యాక్ హోమ్ ఇండియాలో వర్క్ చేసే అప్పటి వరకు నాకు తెలీదు. వన్స్ నేను ఎంఎన్సీ కంపెనీ విప్రో లో వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ఆ ముందు Okay. జస్ట్ విషెస్ చెప్పేవాళ్ళు అందరూ. ఓకే దట్ బట్ మీకు తెలుసు తెలుసు. ఆఫీస్ జాయిన్ అయిన తర్వాతే తెలుసు. అసలు okay. కాలేజ్ లో మాకు ఎప్పుడు ఎప్పుడు సెలబ్రేట్ తెలియదు చేసేవాళ్ళు అంటే కాదు. మన మీ పేరెంట్స్ కానీ ఇట్లా సెలబ్రేషన్ ఉంది ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఉంది మహిళా డే అదేం లేదు? బీటెక్ లో కూడా చేయలేదు. ఓకే, చేయలేదు మాకు ఇప్పుడు. నేను వన్స్ ఆఫీస్ జాయిన్ అయ్యాక ఆ డే మాకు కంపల్సరీ విషెస్ చెప్పేవాళ్ళు, Okay. జస్ట్ రోజెస్ ఇచ్చేవాళ్ళు. కానీ వన్స్ విప్రో నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో ఫస్ట్ టైం నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా బాగా చేశారు అప్పుడు వాళ్ళు సెలబ్రేషన్స్. ఎలా అంటే మాకు ఒక సర్ప్రైజ్ పార్టీ ఇచ్చి అందరికి తల ఒక గిఫ్ట్ ఇచ్చి ఒక 10 మేము ఒక 50 మెంబర్స్ అలా ఉంటాం టీము. దాంట్లో హాఫ్ బాయ్స్ ఉంటారు, హాఫ్ గర్ల్స్ ఉండేవాళ్ళు. Okay. మేము అక్కడ ఉన్నప్పుడు గర్ల్స్ ఎక్కువ డామినేటింగ్ గా ఉండేది. సో మా అందరికి స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చి మేము వెళ్ళేసరికి ఇట్లా మా డెస్క్ దగ్గర ఒక సర్ప్రైజ్ గిఫ్ట్లు పెట్టారు. ఎంజాయ్డ్ అలాట్. ఫోటో షూట్ తీశారు, చాలా బాగా ఎంజాయ్ చేసాం. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఆ టైంలో. యాక్చువల్లీ మీరు వర్కింగ్ అండి? ఎస్. ఎక్కడ ఏం చేస్తారు? సో ఐటీ. అయితే హూ ఇస్ ద రోల్ మోడల్ ఫర్ యూ? రోల్ మోడల్ అంటే స్టేజ్ వైజ్ గా ఉంటది. ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు మా టీచర్ ని చూసి బాగా ఇంప్రెషన్, నేను ఇలా చేయాలి, ఇట్ వాస్ గుడ్, I want to become a teacher. Okay. In 10th up to 10th. Okay. Then initially it started in my career. అప్పుడు నాకు కంప్యూటర్ స్టార్ట్ అయింది. ఎప్పుడు నేను ఇంటర్ లో ఉన్నప్పుడు అప్పుడు నాకు అనిపించింది యాక్చువల్లీ మా డాడీకి బాగా ఇష్టం జాబ్ చేయడం, జాబ్ చేసే అమ్మాయిలు అంటే బాగా ఇష్టం. Okay. Because of them only anyway girls will come out because of dad will be strong. So మా డాడీ బాగా స్ట్రాంగ్ గా మా అమ్మాయి జాబ్ చేయాలి అని నాకు ముందు నుంచి ఉంది మా డాడీకి. చాలా వరకు యాక్చువల్ గా చెప్పాలంటే నేను 10th లో ఉన్నప్పుడు 30 మెంబర్స్ ఉండేవాళ్ళం గర్ల్స్. 30 మెంబర్స్ లో ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. ఆల్ ఆర్ వాళ్ళు చాలా స్టూడెంట్స్, చాలా బాగా చదువుతారు, ఈవెన్ టాపర్స్ ఉన్నారు. సో కానీ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. ఒక 5-6 మెంబర్స్ ఎవరి పేరెంట్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నారో వాళ్ళే బయటకు వస్తారు. వాళ్ళలో నేను ఒకదాన్ని. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ ప్రౌడ్. మా డాడీ డ్రీమ్ మీరు ఫుల్ఫిల్ చేశారు. నాదే అయింది. నాట్ గర్ల్, ఉమెన్ ఎవరైతే వర్క్ చేస్తారో ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది. నేను చూసిన ఫ్యామిలీస్ అందరిలో ఎవరైతే ఉమెన్స్ ఎక్కువ ఐ మీన్ ఈక్వల్ షేర్ తో వర్క్ చేస్తారో వాళ్ళకి ఎలా ఉంటదంటే ఇప్పుడు బయటకు వెళ్తే సిచ్యువేషన్ తెలుస్తుంది. హస్బెండ్ ఎలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు, గొడవలు హాఫ్ తగ్గుతాయి, అవును, అండర్స్టాండింగ్ ఎక్కువ పెరుగుతుంది. ఈవెన్ కిడ్స్ కూడా మనం నేర్పిస్తాం. షీఈ్ నాట్ సర్వెంట్. షీఈ్ నాట్ సర్వెంట్, యూ నీడ్ టు బి వర్క్. ఈవెన్ నాకు సన్ ఉన్నాడు, వాడికి నేను ఎవ్రీ టైం చెప్తాను నీ పని నువ్వే చేసుకోవాలి, ఎవరు వచ్చి నీకు చేయరు, డాడీ పని డాడీ చేసుకుంటారు, ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సో అది మనం డైరెక్ట్ లైవ్ చూపిస్తాం కాబట్టి నా సన్ను వేరే అమ్మాయిని ఓకే నా పని మా మమ్మీ చేయలేదు కదా తినేందుకు ఎక్స్పెక్ట్ చేయరు. మా హస్బెండ్ వాళ్ళు మన హస్బెండ్స్ బిఫోర్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. యూకే సిచ్యువేషన్ డిఫరెంట్, అక్కడ ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు. మా హస్బెండ్ ప్లేట్ లో పెట్టుకోవడం కూడా వచ్చేది. అంటే మనకి ఇండియాలో ఎట్లా ఉంటది అంటే వాళ్ళ మదర్ ఉంటారు, మనం పొయ్యి పెట్టాలి, ప్లేట్ తీసుకురావాలి, మనమే కడగాలి. బట్ యూకేకి వచ్చాక యాక్చువల్ గా మా మదర్ ఫస్ట్ లో ఇనిషియల్ గా ఈవెన్ నేను జాబ్ చేసేటప్పుడు నాకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉండేది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉన్నప్పుడు యూఎస్ కి వర్క్ చేసేదాన్ని. 1 to night 10 వరకు వర్క్ ఉండేది. అప్పుడు యాక్చువల్ గా నేను బాగా టైర్డ్ అయిపోయి 9 కి అలా వచ్చేసేదాన్ని. వచ్చినప్పుడు మా మమ్మీ వెంటనే
నువ్వేంటి ఇంకా మీ హస్బెండ్ ఇద్దరం ఒకేసారి ఓకే నువ్వేంటి ఇంకా మీ హస్బెండ్ కి పెట్టివ్వు, అన్నం పెట్టివ్వు, అన్నం వాటర్ ఇవ్వు. ఓకే నేను కూడా వచ్చాను అదే కదా. మమ్మీ నేను కూడా వచ్చాను, అమ్మా నువ్వు ఇస్తే ఇవ్వు లేకపోతే వదిలేసి, ఆయన నన్ను అడగట్లేదు కదా, ఇవ్వాలి ఐ మీన్ అంటే అక్కడ మనకి చేసేది. తర్వాత మెల్లగా తను కూడా రియలైజ్ అయింది, అండర్స్టాండింగ్ ఓకే అన్నట్టుగా. ఈవెన్ మదర్స్ కూడా కొంచెం చేంజ్ అయ్యారు అప్పటితో పోలీసు. అంతే కదా, అప్పట్లో మనకేంటి ఆడపిల్ల అంటే నీకెందుకు చదువు అన్న రోజుల నుంచి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, ఇప్పుడు నువ్వు జాబ్ చేసుకో, నీకు స్వతహా ఇండిపెండెన్సీ అని ఉండాలని. ఇప్పుడు మా పేరెంట్సే ఈవెన్ ఎక్కడికి వెళ్ళా ముందు మా తమ్ముడు వర్క్ చేస్తున్నాడు అని చెప్పడం కన్నా నా బిడ్డ వర్క్ చేస్తుంది చూసారా, కూతురు వర్క్ చేస్తుంది. ఒక క్వశ్చన్ ఇప్పుడు, ఓకే మీకు ఈజీ క్వశ్చన్ అడుగుతలేండి. ఓకే, వాట్ ఈస్ ద కలర్ అసోసియేటెడ్ విత్ విమెన్స్ డే? విమెన్స్ డే కి ఒక కలర్ అసోసియేట్ అయ్యింది, ఏ కలర్? బ్లూ. ఆప్షన్స్ కావాలంటే ఇస్తాను నేను. బ్లూ కాదు, అంటే బ్లూ, రెడ్, ఎల్లో, పర్పుల్ ఉంది, ఏది మీకు? బ్లూ, రెడ్, ఎల్లో, పర్పుల్. ఎస్, అందుకే నేను పర్పుల్ వేసుకున్నాను. చూసారా విమెన్స్ డే, నేను యాక్చువల్లీ వాళ్ళకి క్లూ కూడా అనమాట, నేను కూడా పర్పుల్ వేసుకున్నాను. అండ్ మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు విమెన్స్ డే సందర్భంగా? మహిళలు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద విమెన్స్? గుడ్ మెసేజ్, నాట్ సజెషన్ బట్ ఐ మీన్ మీకు ఏదనిపిస్తే ఇప్పుడు వెంటనే ఇవాళ నుంచే స్టార్ట్ చేసేయండి. either it could be something, anything, if you want to cook, I mean anything చేయాలనిపిస్తే అది చేయండి. ఎక్కువ ఆలోచించద్దు, ఎక్కువ థింక్ చేయొద్దు, ద రిజల్ట్ అస్సలు థింక్ చేయొద్దు, జస్ట్ గో. మన డ్రీమ్ ఏదైతే అనిపించిందో మీకు ఇక్కడ ఏదనిపిస్తే అది చేయండి. ఆ డ్రీమ్ కి ఏదో ఒకటి ఇనిషియల్ గా స్టార్ట్ చేయండి అనేది నాది. ఎందుకంటే మనం ఇప్పటిదాకా కొంచెం ఆల్రెడీ పేరెంట్స్ కొనొద్దంటారు, తర్వాత హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది కొనొద్దంటారు. ఓకే, కానీ ఇట్స్ టైం టు గో. మనం పెరిగిన కల్చర్ ఎట్లా అంటే, ఓకే వచ్చామా హస్బెండ్ చెప్పింది వినాలి, పెళ్లి కాకముందు వరకు అమ్మ నాన్న చెప్పింది వినాలి, పెళ్లి అయినాక భర్త చెప్పింది వినాలి, అత్తమామ చెప్పింది వినాలి. యాక్చువల్లీ ఆపోజిట్ అవుతుంది. బట్ అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అలా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు కళ్యాణి. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే, దే మైట్ బి చేంజ్డ్, దట్ మైట్ బి ఇన్ రాంగ్ వే ఇట్స్ గోయింగ్. బికాస్ అలా చేసుకున్నప్పుడు ఏమైతుంది అంటే క్లాషెస్ వస్తాయి. సో వీ హ్యావ్ టు, ఐ మీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఒకటి ఉండాలన్నమాట. టుగెదర్ డిస్కస్ చేసుకొని, ఓకే నాకు ఇలా అనిపిస్తుంది. కొంతమంది చెప్పలేరు, అంటే ఇప్పుడు లేడీస్ ఎలా ఉంటారంటే చెప్తే ఏమనుకుంటాడో, ఎలా ఉంటుందో తెలియదు కదా. సో నేనేమంటున్నానంటే, జస్ట్ వెళ్ళి నాకు ఇలా అనిపిస్తుంది, నా దగ్గర కొంచెం హిడెన్ టాలెంట్ ఇలా ఉంది, నేను డాన్స్ చేయడం నాకు ఇష్టం, మేబీ నీకు తెలియకపోవచ్చు, కానీ నేను ఇట్లా డాన్స్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే నేను ఇట్లా ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాను, సంథింగ్ ఏదో ఒకటి డిస్కస్ చేస్తే వాళ్ళు కూడా అంత అన్మెచ్యూర్డ్ ఎవరు ఉండదు నా ఫీలింగ్. సో ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తే అలాంటివి చేసేసుకొని ఈ తొందరగా ఫిల్ఫిల్ చేసేసుకుని ఉంటే హ్యాపీగా ఉంటాము, ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుతాము అని నా సజెషన్. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి ఫర్ కమింగ్ అండ్ హ్యాపీ విమెన్స్ డే అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. సునీత అండి తిను. హాయ్ సునీత, హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మీరేం చేస్తుంటారండి? నేను అడ్మిన్ గా వర్క్ చేస్తున్నానండి, జస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. హౌస్ వైఫ్, అది పెద్ద పనిలేండి హౌస్ వైఫ్ అనేది కాకండి. సో మీకు విమెన్స్ డే అంటే ఎప్పటి నుంచి తెలుసండి? అంటే మీకు ఇక్కడికి వచ్చే ముందా, ఇండియాలో ఉన్నప్పుడా మీరు సెలబ్రేట్ చేసుకున్నారా? సో వెన్ ఎట్ వాట్ ఏజ్ యూ కమ్ టు నో విమెన్స్ డే ఉంది అని? యాక్చువల్ గా మ్యారేజ్ అయిన 1 year కి మేము జపాన్ వెళ్ళామండి. ఓకే, జపాన్ లో వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఒక పార్టీ అరేంజ్ చేశారు మీకోసం, విమెన్స్ కోసం. మా హస్బెండ్ ఇన్విటేషన్ తీసుకుని వచ్చారు, ఆయనకు కూడా ఇన్విటేషన్ తీసుకొచ్చి విమెన్స్ డే అంట, మనం వెళ్దాము పార్టీ ఉంది అన్నారు. అప్పుడు తెలిసింది నాకు ఉమెన్స్ డే అనేది ఒకటి ఉంది అని. ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి? ఇది 15 years బ్యాక్ అండి. సో దట్ మీన్స్ 2010. ఎస్. ఓకే, మాక్సిమం అందరికి కూడా ఇది ఎక్కువ, ఐ థింక్ ఉమెన్స్ డే అనేది రీసెంట్ గా బాగా ఎక్కువ సెలబ్రేషన్, దే ఆర్ రికగ్నైజింగ్ అస్ అన్నమాట. వెలుగులోకి వచ్చింది విమెన్స్. మనం చేసే అన్ని ఎంత పనులు చేస్తామో ఆ రికగ్నిషన్ అనేది జస్ట్ 10-15 years బ్యాక్ వచ్చింది. యాక్చువల్లీ 10 years తర్వాత నుంచి వింటున్నాను ఉమెన్స్ డే అని. జస్ట్ ఫ్లవర్ ఇవ్వడము,
ఉమెన్స్ డే విషెస్ చెప్పడము అలా ఉంటుంది, కానీ అది పర్టికులర్ గా ఇది స్పెషల్ డే అయితే ఎప్పుడు అనిపించలేదు. అంటే మీరు ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారా విమెన్స్ డే? లేదు లేదు కదా. లేదు. ఓకే. అండ్ లైక్ మీ ఇంట్లో ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ బ్యాక్ హోమ్ లో సెలబ్రేట్ చేస్తారా విమెన్స్ డే అని? ఎట్లా లేదండి, లేదా? లేదు. అంటే వాళ్ళకి తెలీదు, ఎందుకంటే యాక్చువల్ గా నాకు తెలిసిందే నేను 22 years అప్పుడు తెలిసింది నాకు. మీకు మ్యారేజ్ అయిన 1 year కి ఉమెన్స్ డే ఉంది అనే తెలిసింది. నేను ఈవెన్ కాలేజ్ లో కూడా నేను వినలేదు అసలు ఉమెన్స్ డే అనేది ఒకటి ఉంది అని. ఉంది అని. మదర్స్ డే విన్నాను కానీ ఉమెన్స్ డే విన్నాను. మదర్స్ డే ఉంటుంది, వ్యాలంటైన్స్ డే అయితే మరీ అసలు ఇదిగా చేస్తారు. బట్ మనకి కూడా ఒక రోజు ఉందన్నమాట. ఉందనేది నాకు 22 years అప్పుడు తెలిసింది. తెలుసు. అది మ్యారేజ్ అయిపోయిన తర్వాత తెలిసింది. సో ఓకే, మీకు రోల్ మోడల్ ఎవరండి? ఇన్స్పిరేషన్ లైక్ ఓకే అబ్బాయి ఇలా చేస్తే బాగుంది, ఈమె భలే చేస్తుంది అని ఎవరిని చూసి అనిపించింది మీకు? అంటే ఎవరిని చూసంటే రియల్ లైఫ్ లో యాక్చువల్ గా నాకు తెలిసిన వాళ్ళల్లో ఎవరు లేరు కానండి. నాకు సుధామూర్తి గారిని చూస్తే బాగా అనిపిస్తది, ఆవిడకి లాగా ఉండాలి. ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు, ఆవిడని చూసినప్పుడల్లా అసలు ఎంత డెడికేషన్ తో ఉంటారు, బాగా ఎంత చేస్తారు simple గా కదా. ఉంటారు. అసలు స్పీచ్ లో అవన్నీ, ఆవిడ స్పీచ్ విన్నప్పుడల్లా నాలో నేను ఇన్స్పైర్ అవుతా ఉంటాను. మనం అంటే we have to be there అన్నమాట. అలా అనిపిస్తుంది నాకు. దాని అనుకున్నాను నేను ఆవిడలాగే మంచి జాబ్ చేసి మంచిగా సెటిల్ అవుదాం అనుకున్నాను, కానీ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉండగానే మ్యారేజ్ అయిపోయింది. అన్నిటికీ బ్రేక్ అయిపోయింది. మీరు వేసుకున్నారు, okay. కూడా మానేసేసాను. లేదు లేదు, we have to do it. కానీ actually. ఇప్పుడు అనిపిస్తుంది ఉమెన్స్ డే వీ షుడ్ ఎంపవర్ అవర్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్, ఆల్ థింగ్స్ వీ హ్యావ్ టు షో ఎవ్రీథింగ్ టు ద పీపుల్. ఈవెన్ ఇన్ మై హోమ్ ఆల్సో మై హస్బెండ్ రికగ్నైజ్ ఎవ్రీథింగ్. Oh, that's good. Tomorrow is Women's Day. Why can't you celebrate like that? Nowadays he is recognizing that. That's good, very good. And also like మీరు విమెన్స్ డే కదా, సో మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు టు ఆల్ ద విమెన్స్? ఉమెన్స్ డే సందర్భంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను చాలా ఫేస్ చేశాను యాక్చువల్ గా. నాకున్న టాలెంట్ ని నా అంతటా నేను చేయలేనేమో అని కాన్ఫిడెన్స్ లెవెల్ నాకు నేనే తగ్గించుకున్నాను యాక్చువల్ గా. నేను చెప్పేది ఏంటంటే, మనలో చాలా టాలెంట్ ఉంది, మనం అనుకుంటాం మనకి లేదు, మనం బయటకు వెళ్తే ఉండలేము, మనం తగ్గించుకోకూడదు ఎప్పుడు. మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడు మనం స్ట్రాంగ్ గా ఉండాలి ఫస్ట్. అది నేను సంధ్య గారిని చూసి నేర్చుకున్నాను. అట్లేం లేదు, వాట్ ఎవర్. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలండి ఫస్ట్. సెల్ఫ్ చూసారా సునీత గారు చెప్పినట్టు, ఎవరైతే వాళ్ళలో ఉన్న కళని అమ్మో అని భయపడి ఎవరైతే వెనక్కి ఆగిపోతున్నారో, సో ఆగకండి. ఇప్పుడు అలా ఆగితే వెనకే ఉండిపోతామండి, ముందుకు రాలేము. ఇప్పుడు రియలైజ్ అయ్యాను, ఇప్పుడు వద్దామని చూస్తున్నాను. రండి కొంచెం 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 రండి ఫార్వర్డ్ చేస్తున్నానండి. అలా నాకులాగా మీరు ఎవరు అలా ఉండొద్దు, అదే నేను ఇచ్చే సజెషన్. సో ఇప్పుడు కూడా యాక్చువల్లీ రండి మాట్లాడదాము అంటే అమ్మో నేను రాను అంటుంటే కూడా చూసారా, రాను అనుకుంటేనే ఎంత బాగా మాట్లాడారు కదండి. సో అదే అండి మన విమెన్ ఎంపవర్మెంట్ అంటేనే అది. సో దానికోసము ఓకే, మీకు ఒక క్వశ్చన్ ఇప్పుడు. అందరికి క్వశ్చన్స్ అడుగుతాం కదా. చాలా సింపుల్ అండి. హూ వాజ్ ద ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఓకే, అన్వరా తాయిమూరు, సరోజిని నాయుడు, సుచిత కృపలాని, నందిని సత్పతి. ఎవరు? ABCD. అన్వరా తాయిమూరు, సరోజిని నాయుడు, సుచిత కృపలాని అండ్ నందిని ఎవరు? సరోజిని నాయుడు. రాంగ్. అయ్యో నాకు తెలియదు. అయితే సుచిత కృపలాని. అయ్యా, తను మన ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంట. గుర్తుపెట్టుకోవాలండి ఇది. ఎవరు? సుచిత కృపలాని ఇస్ ద ఫస్ట్ విమెన్. ఓకే, నాకు కొత్త విషయం తెలిసిందండి ఇప్పుడు. అదే చాలా మంది ఉన్నారండి యాక్చువల్లీ, మనకు తెలీదు. ఈవెన్ నేను యాక్చువల్లీ షార్ట్ నోటీస్ కదా మీకు కూడా, యాక్చువల్లీ మీ వీళ్ళు వర్క్ లో ఉన్నప్పుడు నేను మెసేజ్ చేశాను అనమాట. సో ఇలా అంటే తనేమో అనేది కళ్యాణి వస్తుంది, ఇంకొక అంటే అయితే నేను తనతో వస్తా అని చెప్పింది అనమాట. యాక్చువల్లీ లేకపోతే కూడా రాకపోయేది. బట్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ షార్ట్ నోటీస్ లో వచ్చి. బికాస్ ఐ వాంట్ టు డూ సంథింగ్ అనమాట. మన విమెన్స్ ఎప్పుడు మనం అంటే మనకి విమెన్స్ డే అంటే మనం ఇప్పుడు చూడండి ఏముండదు, పొద్దున్న లేసామా మళ్ళీ పనులు చేసామా, వంట చేసామా, ఏం చేశారని వస్తుంది, అన్ని ఉంటాయి. వీకెండ్ కాబట్టి అవే ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు గివ్ టైమ్ ఫర్ అవర్. నేను చెప్పేది ఏంటంటే మనకు మనం టైం ఇచ్చుకోవాలి.
మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది అదే, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీకు మీరు టైం ఇచ్చుకోండి అనే చెప్తాను నేను. ఎందుకంటే పిల్లలకని అంటాం కానీ మనకు మనం ఎప్పుడు టైం ఇచ్చుకోము. సో ఇచ్చుకోము. నేను అందుకే కంపల్సరీ డైలీ నేను అదే చెప్తాను, మీకు మీరు ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకోండి. ఆ టైంలో దట్ ఈస్ యువర్ ఓన్ స్పేస్. సో ఆ టైంలో ఎవరు డిస్టర్బ్ చేయకుండా జస్ట్, అంటే మీరు ఆల్రెడీ పనులు చేస్తారు, బట్ ఈవెన్ దో ఆ టైం కూడా మనం ఇవ్వమన్నమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. థ్యాంక్ యూ సునీత. నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. సో హాయ్ అండి. సో దీని వచ్చేసి లాస్యా. థ్యాంక్ యూ Hello. లాస్యా. అండ్ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే మీకు. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద బ్యూటిఫుల్ ఉమెన్ అవుట్ దేర్. ఎస్. సో విమెన్స్ డే అంటే ఏ ఏజ్ లో తెలుసు మీకు? ఎప్పటి నుంచి మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? యాక్చువల్లీ టు బి హానెస్ట్, ఇక్కడికి వచ్చాక వర్క్ స్టార్ట్ అయ్యాక ఆఫీస్ లో సర్టెన్ డేస్ అన్ని సెలబ్రేట్ చేస్తారు కదా. సో అప్పుడు ఓకే టుడే ఇస్ ద ఉమెన్స్ డే, సో చిన్న గేమ్ ఆడదామని వన్ ఆఫ్ మై మేనేజర్స్ టోల్డ్ మీ, ఓకే ఇది బాగుంది, మన కోసం ఒక డే ఒక డే. వీ కెన్ సెలబ్రేట్ ఇట్ ఆల్ అని. హోల్ డే అసలు హాఫ్ డే వరకు ఏం వర్క్ చేయలేదు. ఓకే. బట్ ఇట్ వాస్ వండర్ఫుల్ ఓకే. టైం స్పెండింగ్ విత్ ద టీమ్. సో ఇక్కడికి వచ్చాక అంటే లైక్ ఎన్ని ఇయర్స్ బ్యాక్? ప్రాబ్లీ వర్క్ స్టార్ట్ చేశారు కాబట్టి ప్రాబ్లీ ఒక 10 years బ్యాక్. 10 years మాక్సిమం అందరికి. నేను ఇవాళ అడిగిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు తెలుసు అంటే జస్ట్ 10 years బ్యాక్ అనే చెప్తున్నారు. కానీ మాకు ఎప్పటి నుంచి, ఈవెన్ మీరు నమ్మరు, పక్కన మా నైబర్ ఇంగ్లీష్. సో అంటే మన ఇండియాలో అంటే ఇప్పుడు ఈ మధ్య బాగా వీఆర్ సెలబ్రేటింగ్ అండ్ దే ఆర్ రికగ్నైజింగ్ అస్ అండ్ అవర్ అచీవ్మెంట్స్ అండ్ ఎవరీ ఇన్ ఆల్ లైక్ సెక్టర్స్ లో. సో నాకేమనిపించింది అంటే మనకి అట్లా ఉంది కదా, సరే ఈ యూకే అంటే ఆల్రెడీ ఇట్స్ డెవలప్డ్ కంట్రీ అనేసి నేను తనని అడిగింది అనమాట. సో మీరు ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే తను కూడా ఐ థింక్ జస్ట్ 10 years బ్యాక్ అని అన్నది. సో ఎవ్రీ వన్ ఆర్ ఇన్ ద సేమ్ పేరే ఉన్నారు, లైక్ నాట్ బ్యాక్. సో ఓకే. అండ్ మీరు విమెన్స్ డే అంటే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అసలు మీరు విమెన్స్ డే అంటే ఏమనుకుంటారు? వాట్ డూ యూ థింక్ అబౌట్ విమెన్స్ డే? ఉమెన్స్ డే అంటే ఇన్ మై ఒపీనియన్ ఓకే ఫుల్ ఇయర్ మనకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటాయి. అవును. సో అట్లీస్ట్ ఒక్క డే అయినా మన కోసం స్పెండ్ చేసుకోవాలని నేను కూడా ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చాలా అనిపించేది. సో మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వై డోంట్ వి సెలబ్రేట్ అని ఒక ఉమెన్స్ డే చిన్నగా స్టార్ట్ చేసాము. ఓకే. బట్ సక్సెస్ఫుల్ గా ఈ 3rd or 4th year చేస్తున్నాము. ఇట్ వాస్ వండర్ఫుల్ యాక్చువల్లీ. సో ప్యూర్లీ ఏంటంటే ఫ్యూ అవర్స్ మన కోసం మనం స్పెండ్ చేసుకోవాలి. చాలా అది ఎంత ఎనర్జీ ఇస్తుందంటే అసలు చెప్పలేము. సో మీరు ఇక్కడికి వచ్చాక మీరు విమెన్స్ డే మీరు విత్ ఫ్రెండ్స్ మీరు చేస్తున్నారు విమెన్స్ డే సెలబ్రేషన్స్ అని ఓన్లీ జస్ట్ అంటే విమెన్స్ కదా. మీకు రోల్ మోడల్ ఎవరండి? హూ ఇస్ అ రోల్ మోడల్? లైక్ వావ్ అంటే మనకు ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి. అంటే ఈవెన్ ఇండియాలో ఉన్నప్పుడు మనం ఇంత ఇదిగా కదా యాక్చువల్లీ విమెన్స్ డే అని సెలబ్రేట్ చేసుకోవాలి మన పేరెంట్స్. బట్ మనకి ఇక్కడికి వచ్చాక ఓకే విమెన్స్ డే చేసుకోవాలి, ఇట్స్ ఎ గుడ్ అని అనిపిస్తుంది కదా. సో అంటే మీకు అట్లా ఇన్స్పిరేషన్ రోల్ మోడల్స్ ఎవరన్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అయితే మా మమ్మీయే. పర్ఫెక్ట్, అందరికి అదే ఉంటుంది. ఎందుకంటే స్పెషల్లీ అప్పుడు అంత నోటీస్ చేయలేదు కానీ వన్స్ యూ టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్ అప్పుడు తెలుసు. అరే మా మమ్మీ వర్క్ చేస్తూ ఏది కావాలంటే అందరికి ఒక డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే చేస్తూ అసలు ఎప్పుడు అలసిపోయినట్టు అనిపించలేదు. నేను ఎందుకు చేయలేను? అప్పుడు వాళ్ళకి ఇంకా ఇన్ లాస్ కానీ పేరెంట్స్ సపోర్ట్ కూడా లేదు. సో యంగ్ 3 years నాకు ఎప్పుడు అంటున్నాను 3 years నుంచి మమ్మీ జాబ్ చేస్తుంది. బట్ ఇట్ వాస్ ఫస్ట్ ఇంకా ఇంట్లో ఆవిడే మోటివేషన్ కూడా. అరే ఇంకా టైర్డ్ అయిపోయామన్న స్టేజ్ లో కూడా వైకన్ మా మమ్మీ ఇప్పటికీ చేస్తుంది. నైస్ నైస్. ఓకే. అంటే ఇంకా మీకేమన్నా లైక్ ఇన్స్పిరేషనల్ థింగ్స్ లైక్ విమెన్స్ ఎవరన్నా ఉన్నారా? ఐ మీన్ rather than mom, for all of us my parents first mom is we learn from her kada. So whatever, she is the teacher, she is the guide, she is everything for us actually. What because మనము ఎప్పుడైతే పేరెంట్స్ అవుతామో దట్ టైమ్ వీ కమ్ టు నో హౌ మచ్ హార్డ్ వర్క్ వాళ్ళు చేస్తున్నారు అని మనకు అనిపిస్తుంది. సో అమ్మ కాకుండా ఇంకా ఎవరన్నా మీకు
ఎవరిని చూసి బాగా ఇన్స్పైర్ చాలా బాగా చేస్తున్నారే లైక్ మనకి చాలా మంది ఉన్నారు. దేర్ ఇస్ వన్ లేడీ వెన్ స్కూల్ డేస్ లో ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు, శశికళ మేడం. ఓకే. సో షీ వాజ్ వెరీ డైనమిక్. అసలు ఆవిడ వస్తున్నారంటే అసలు అందరు అలర్ట్ అయిపోయేవాళ్ళు. బట్ చాలా మంది అంటారు తను డైరెక్ట్ గా ప్రిన్సిపల్ గా కాదు. సో షీ వాజ్ సింగిల్ లేడీ. ఫస్ట్ ఒక చిన్న ట్యూషన్ నుంచి షీ ఇవాల్వ్ చాలా, అసలు ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేశారంటే స్కూల్స్ అండ్ కాలేజెస్ వరకు కూడా. సో వెన్ షీ వాజ్ స్ట్రగ్లింగ్ ఫైనాన్షియల్లీ అండ్ ఇంకా ఫ్యామిలీ వల్ల కూడా. సో నాకు తెలిసిన చిన్న షార్ట్ అండ్ స్వీట్ గా అంటే చిన్న ట్యూషన్ చెప్పి స్టార్ట్ చేసింది ఇంట్లో ఒక ఫ్యూ కిడ్స్ తోని. అదే తనకి ఫైనాన్షియల్ గా అన్నిటిగా కొంచెం హెల్ప్ అయింది. స్లోగా పెరుగుతూ వాళ్ళు స్కూల్ ప్రైమరీ స్కూల్ ఫస్ట్, దెన్ సెకండరీ, దెన్ ఇంటర్మీడియట్, దెన్ డిగ్రీ వరకు అన్ని ఓపెన్ చేయగలిగారంటే ఓ మై గాడ్, సింగిల్ లేడీ ఇట్స్ వెరీ టఫ్. దో లేటర్ ఆన్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీబడి జాయిన్, బట్ ఫస్ట్ ఆమెను చూస్తే బాగా చాలా ఇన్స్పిరేషనల్. అప్పుడు భయం ఉండేది, బట్ స్లోగా తెలియకుండానే చాలా షీ మోటివేటెడ్. యాక్చువల్లీ మీరు what are the changes you have seen in the women's compared to past 10-15 years back ఉన్నప్పుడు, లైక్ మనం చదువుకునే రోజుల్లో కానీ ఇప్పుడున్న సొసైటీలో మీరు విమెన్స్ లో ఏం చేంజెస్ చూస్తున్నారు, ఇంకా ఏం చేంజెస్ రావాలనుకుంటున్నారు? కొంచెం చాలా కన్జర్వేటివ్ గా ఉండేవాళ్ళు. ఓల్డెన్ డేస్ లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. దో దే హ్యావ్ కొంచెం, ఇఫ్ దే వుడ్ హావ్ ట్రైడ్, ఇంకొంచెం బయటకు వచ్చేవాళ్ళు, ఇంకా ఓపెన్ అప్ అయ్యేవాళ్ళు. అండ్ డిపెండెన్సీ చాలా ఉండేది అప్పుడు. ఎప్పుడు ఏదర్ పేరెంట్స్ గానీ, నెక్స్ట్ బ్రదర్స్ గానీ, దెన్ నెక్స్ట్ హస్బెండ్ గానీ, వాళ్ళ వరల్డ్ అంతా ఇంటి చుట్టే ఉండేది. పాపం వాళ్ళ సెల్ఫ్ కేర్ అనేది ఒకటి ఉంటుందని, వాళ్ళ హెల్త్ పట్టించుకోవాలని, వాళ్ళ కోసం అట్లీస్ట్ కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలని కూడా పాపం. మీరంటే గుర్తొచ్చింది, మనకు చిన్నప్పుడు బయటకు వెళ్ళాలి అంటే మనకంటే చిన్నోడు తమ్ముడు తమ్ముడు తీసుకొని వెళ్ళు, ఒక్కదాన్ని వెళ్తావా, ఆడపిల్లవి వెళ్ళొద్దు అన్న స్టేజ్ నుంచి ఇప్పుడు మనం లైక్ వీఆర్ ట్రావెలింగ్ లైక్ దట్. అది రియల్లీ గ్లాడ్ ఇన్ దట్. ఎందుకంటే ఐఎమ్ సో బ్లెస్డ్. మా డాడీ అసలు మా అన్నయ్య కన్నా ఎక్కువ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు చెప్పాలంటే. ఒక్కదాన్ని 5th క్లాస్ లో ట్రావెల్ చేస్తాను ఇంకొక సిటీకి. సో అంటే 2 hours డిస్టెన్స్ ఎక్కువ కాదు టౌన్ కి, బట్ ఇట్ వాజ్ నాకు చాలా అనిపించేది. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, చాలా నమ్మారు. బ్లెస్డ్ యాక్చువల్లీ. అందుకేనేమో ఇంత బాగా కాన్ఫిడెంట్ గా ఎటన్నా వెళ్ళిపోగలగడం, అవన్నీ నాకు నేను రీసెర్చ్ చేసుకోవడం అన్ని బాగా అలవాటైంది. బట్ అది ఒక్కటి ల్యాకింగ్. బట్ కరెంట్లీ అసలు చాలా ఈవెన్ స్మాల్ టౌన్ నుంచి వచ్చిన గర్ల్స్ కూడా చాలా ఫాస్ట్ గా అడాప్ట్ అవుతున్నారు, చాలా నేర్చుకుంటున్నారు. అండ్ దే వాంట్ బి ఇండిపెండెంట్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోరుకుంటున్నారు. దట్స్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఎవ్రీ ఉమెన్. అండ్ వాళ్ళకంటే ఒక ఇండివిజువాలిటీ ఇప్పుడు బాగా వచ్చింది. బి ఎనీథింగ్, వర్కింగ్ అని అవసరం లేదు ఇప్పుడు. వాళ్ళ గురించి సెల్ఫ్ కేర్ తీసుకోవడం అండ్ జడ్జింగ్ కొంచెం తగ్గింది. అండ్ ఎస్పెషల్లీ నేనైతే అప్పుడు కన్నా కూడా ఇప్పుడు ఉమెన్ ఫ్రెండ్షిప్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను అసలు. ఐ రియలీ లైక్. ఎందుకంటే మనకు ఒకటి అంటారు కదా, ఫ్రెండ్స్ అంటే దట్ ఈస్ అగైన్ డిఫరెంట్లీ అండి. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అంటే వి ఎంజాయ్ ఎ లాట్ యాక్చువల్లీ. సో వి వాంట్ టు గో హ్యాంగ్ అవుట్ విత్ ద ఫ్రెండ్స్, ఎంజాయ్, అదొకటి బాగా ఉంటుంది కాబట్టి కొంచెం డౌన్ ఉన్నవి సపోర్ట్ ఈచ్ అదర్, హెల్పింగ్. అందుకే కదా మీరు చూడండి ఇప్పుడు ఎక్కడ చూడు లైక్ లేడీస్ గ్రూప్స్ అనేసి చాలా గ్రూప్స్, బికాస్ వీ కెన్ సపోర్ట్ ఇన్ ఆల్ ద వేస్. లైక్ మనకి ఏదైనా జాబ్ ఇది ఉన్నా కానీ దే ట్రై టు రిఫర్ అస్ లైక్ మోటివేషనల్, లైక్ ఇఫ్ దే ఆర్ డౌన్ విత్ సంథింగ్, లైక్ మనం ఏది ఇవ్వకపోయినా కానీ మెయిన్ థింగ్ ఏంటంటే మోరల్ సపోర్ట్. లైక్ ఇప్పుడు ఎందుకంటే నేను ఇది చేస్తా అంటే మీరు అందరు వచ్చారు, సో దట్ ఈస్ ఆల్సో లైక్ విమెన్ ఎంపవర్మెంటే కదా. బికాస్ షార్ట్ నోటీస్ కదా, మీకు ఎప్పుడు మధ్యాహ్నం చెప్పినట్టున్నాను. సో సరే అనేసి తన వర్క్ అయిపోయి అంత ఇదిలో కూడా బిజీ స్కెడ్యూల్ లో కూడా నేను అన్నా నాకు 10 minutes టైం అంటే ఐ థింక్ ఆల్రెడీ 10 minutes దాటిపోయింది, ఇంకా ఎక్కువనే. సో ఇంత ఒకటి ఆలోచించి అరే చేస్తే బాగుంటుంది అనేసి ఈ ఐడియా రావడమే అసలు హ్యాట్స్. మేము ఎన్నిసార్లు సెలబ్రేట్ చేసుకుని వి జస్ట్ ఎంజాయ్ అవర్ సెల్ఫ్స్, బట్ అరే ఇలా కూడా తీసుకురావచ్చు కదా. డిఫరెంట్ ఉమెన్ మైట్ హ్యావ్ స్ట్రగుల్ కమింగ్ హియర్ ఆర్ ఆఫ్టర్ బిఫోర్. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. అండ్ ఆల్సో మీరు లైక్ విమెన్స్ డే సందర్భంగా
మన చూసే ప్రేక్షకులకి అండ్ ఎవరైతే విమెన్స్ ఆల్ ద వరల్డ్ విమెన్ సెలబ్రేట్ చేసుకున్నారు కదా, వాట్ ఈస్ ద మెసేజ్ యూ వాంట్ గివ్ టు దెమ్ మూవింగ్ ఫార్వర్డ్? లైక్ మీరు ఒక సంథింగ్ దే కెన్ గెట్ ఇన్స్పైర్డ్ బై యువర్ వర్డ్స్. చాలా పెద్ద పెద్ద మాటలు వద్దు. అదే అంటే లేదు కదా, మనం అదే పెద్దగా చిన్నది advice కూడా ఏమి ఇవ్వను కానీ advice నేను కాదు. చేసే చెప్తాను. సో బీ హ్యాపీ, బీ యూ, బీ యువర్ సెల్ఫ్. అండ్ ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కష్టపడి పాపం కొన్ని ప్లాన్స్ చేసిన లాస్ట్ మీద డిసప్పాయింట్ చేయకండి. పాపం వెళ్ళండి, స్పెండ్ చేయండి. అట్లీస్ట్ కొన్ని Support. అవర్స్ అన్నా మీకోసం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నుంచి అట్లీస్ట్ అన్ని మర్చిపోయి చిన్న పిల్లలు అయిపోండి, కొంచెం టైం స్పెండ్ చేయండి. అదే మీకు తెలియకుండా మంచి హెల్త్ ని ముడుస్తుంది. దట్స్ గ్రేట్. అండ్ ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, లైక్ మీకు వాట్ ఇయర్ వాజ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఫస్ట్ సెలబ్రేటెడ్? ఏ ఇయర్ లో ఫస్ట్ సెలబ్రేట్ చేశారు? నేను మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను. 1709, 1810, 1911, 2011. సో ఏ ఇయర్? 1709, 1810, 1911, 2011. సో ఫస్ట్ ఏ ఇయర్ సెలబ్రేట్ చేశారు? జస్ట్ గెస్. 1911. కరెక్ట్ అండి. అసలు ఇంతవరకు యాక్చువల్లీ నేను అడిగిన వాళ్ళందరూ అందరూ కరెక్ట్ చెప్పారు కానీ ఒక్కరు కూడా తప్పు చెప్పలేదు. సో 18s అంటే అప్పుడు అసలు ఉమెన్ కి అంత ఫ్రీడమ్ కూడా ఉంటుంది, ఒక రికగ్నైజ్ చేశారు అనుకోను. 2011 అంటే వెరీ రీసెంట్ కదా. సో మోస్ట్ ప్రాబ్లీ క్లోజ్ ఉంది కానీ అంటే 1911 నుంచే ఇది స్టార్ట్ చేశారు అంటే దట్ మనకి ఎక్కువ అవేర్నెస్ ఎక్కువ వచ్చింది ఎప్పుడు అంటే రీసెంట్ గా వేకెన్సీ లైక్ అంటే మేబీ ఎవరైతే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారో మేబీ దట్ ఇన్ దట్ కంపెనీస్ వాళ్ళు చేస్తుండొచ్చు కానీ బట్ మనకు అంటే తెలిసింది ఇప్పుడు మన పేరు నాకు మా మమ్మీ ఉన్నప్పుడు ఈ విమెన్స్ డే ఇవన్నీ కూడా నథింగ్, అసలు ఏం ఉండకపోయేది. ఇక్కడికి వచ్చాక నాకు విమెన్స్ డే దే ఆర్ ట్రైంగ్ టు రికగ్నైజ్ అస్, సో విచ్ ఇస్ వన్ థింగ్ వెరీ గుడ్ ఫర్ ఆల్ ద విమెన్స్. అండ్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మా ప్రేక్షకులకి? బికాస్ నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం తెలుసా ఇట్లా చేయడం. ఇంతకు ముందు ఒకటి చేశాను మామూలుగా వేరే వాళ్ళని, బట్ ఇది ఎందుకో నాకు థాట్ వచ్చింది అనమాట, ఈ ఎంజాయ్ చేయడం కంటే ఫ్రెండ్స్ ని పిలిచి కొంచెం అడుగుదాము, వాళ్ళకి తెలుస్తుందా అసలు ఏంటి మీరేం చేంజెస్ చూసారన్న ఇది తోటి. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మా వ్యూవర్స్ కి అబౌట్ విమెన్స్ డే స్పెషల్? nothing much, but one thing I like in you is your confidence. Yeah, keep going, keep it up, and keep doing so many videos and keep inspiring us. Thank you, thank you. God. So yeah, Thank you, thank you so much. Thank you, Lasya, for coming actually. But anyhow, once again, happy International Women's Day. Happy Women's Day. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. హాయ్ అండి. సో మా ఫ్రెండ్ ఇంకా లాస్ట్ ఇదే అన్నమాట వచ్చింది, పాపం రానంది ఫస్ట్ బట్ వచ్చింది. సో ప్రశాంతి అన్నమాట. హ్యాపీ విమెన్స్ డే ప్రశాంతి. హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ. సో విమెన్స్ డే అంటే మీరు ఏం చేస్తారు అంటే ఏ ఇయర్ నుంచి మీకు తెలుసు యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ విమెన్స్ డే అంటే? ఉమెన్స్ డే అంటే ఇప్పుడు ఉమెన్స్ డే అంటున్నారు. ఒక 10 years బ్యాక్ నుంచి ఉమెన్స్ డే అంటే తెలుసు అంతే. అంతకు ముందు ఉమెన్స్ డే అంటే అప్పుడు ఏం లేకుండే కదా అసలు. యాక్చువల్ గా రెగ్యులర్ గానే ఉంటుండే. మమ్మీ వాళ్ళు పొద్దున్నే లేస్తుండే అన్ని చేస్తుండే, వాళ్ళకంటూ ఒక డే ఒక ఉమెన్స్ డే అని ఉందని కూడా తెలియదు కదా. అసలు మనం యాక్చువల్లీ మనం చదువుకునేటప్పుడు కూడా మనకి ఏం తెలియదు కదా అసలు స్పెషల్. యాక్చువల్ గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉమెన్స్ డే అని ఇదని ఆ డే ఈ డే అని వస్తున్నాయి. బాగా చేస్తున్నారు. అప్పట్లో అయితే ఏం లేదు. ఉమెన్స్ డే అన్న ఏం స్పెషల్ ఉంది? ఎప్పుడు ఉమెన్స్ డే, ఎన్నో ఇయర్స్ నుంచి ఉమెన్స్ డే నడుస్తుంది. దాని గురించి స్పెషల్ గా ఒక ఉమెన్స్ డే అంటూ ఏమీ లేదు. అట్లనే మనకి ఇప్పుడు ఓకే మనం విమెన్స్ డే అనుకుంటాం, మీరు ఏమన్నా ఇంట్లో స్పెషల్ గా నీకు విమెన్స్ డే అని ఆ రోజు ఏమి చేయకుండా అట్లా ఏమన్నా ఏం లేదు. రెగ్యులర్ గా రోజు ఎంత ఉంటుందో పని అంతే ఉంటుందా? ఆ రోజు కూడా రేపు అంటే ఉమెన్స్ డే రేపు కాబట్టి రేపు కూడా అదే చేయాలి అంతే. రెగ్యులర్ అదే వంట, అదే పొద్దున్న లెగాలి, క్లీన్ చేయాలి, వంట చేయాలి, పిల్లలకి పెట్టాలి, వర్క్ చేసుకోవాలి అంతే. రొటీన్ జాబ్. ఓకే. అండ్ లైక్ విమెన్స్ డే కదా, మీకు రోల్ మోడల్ ఎవరు విమెన్స్ అంటే? ఆబ్వియస్లీ అందరికి రోల్ మోడల్ ఈస్ మామ్. దట్స్ ఇట్. నాకు కూడా మా మమ్మీ ఈజ్ అ రోల్ మోడల్. సో అంటే ఐ నో మదర్స్, ఇంకా ఎవరు ఉన్నారు లైక్ ఎవరు అదర్? ఇంకా ఎవరు అంటే
అంత మనకు ఆలోచించలేమంటావు. సో ఓకే. అండ్ ఆల్సో లైక్ ఇప్పుడు విమెన్స్ డే కాబట్టి మన వ్యూయర్స్ కి మీరు ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా, సో దట్ దే కెన్ లెర్న్ ఫ్రమ్ దట్ ఎనీ మెసేజ్ విమెన్స్ డే సందర్భంగా? మెసేజ్ అంటే పర్టికులర్ గా ఏం మెసేజ్ ఉంటుంది నాకైతే ఏం తెలియట్లేదు. సో యూ వాంట్ టు గివ్ సంథింగ్, బీ యువర్ సెల్ఫ్ అట్లా. యా ఎగ్జాక్ట్లీ. ఎక్కడ ఆగకుండా అంటే ఏదైనా నేర్చుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. ఏ ఏజ్ అంటే మేము ఇంత దూరం వచ్చేసాము, ఈ ఏజ్ లో నేర్చుకోవడం ఏంటి అని హెసిటేట్ మాత్రం అవ్వద్దు. గో హెడ్, నేర్చుకోండి, మీకు ఇష్టమైంది చేయండి, దేంట్లో మీకు హ్యాపీ అనిపిస్తుందో అది చేయండి, హ్యాపీగా ఉండండి ఎప్పుడు. అదే అందరికీ నేను చెప్పేది, అందరు ఉమెన్స్ కి. ఓకే, పర్ఫెక్ట్. Thank you. చూసారు కదా, మీకు ఏది అనిపిస్తుంది చేయండి. హెసిటేట్, ఏజ్ ఇస్ నాట్ అ మ్యాటర్, ఫస్ట్ థింగ్. సో డూ యువర్ సెల్ఫ్. అండ్ ఇప్పుడు దీన్ని ఒక క్వశ్చన్ అడుగుతాము. ఇదేంటి ఎగ్జామ్ లాగా ఉంటే? ఓకే, విచ్ ఇండియన్ ఉమెన్ వాజ్ ద ఫస్ట్ టు విన్ ద నోబెల్ ప్రైజ్? ఫస్ట్ విన్ అయిన విమెన్ ఎవరు? నీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను. కల్పనా చావ్లా, ఇందిరాగాంధీ, సరోజినీ నాయుడు, మదర్ తెరిసా. సో ఈ నలుగురిలో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎవరికి? మదర్ తెరిసా. కరెక్ట్. అసలు అమ్మా, నా క్వశ్చన్ లైక్ ఒక్కరు కూడా తప్పు చెప్పలేదండి, అందరు కరెక్టే చెప్పారు యాక్చువల్లీ. సో ఎస్, మదర్ తెరిసాకి వచ్చింది అనమాట నోబెల్ ప్రైజ్ ఫస్ట్ మన దాంట్లో. సో అదండి. సో థ్యాంక్ యూ శాంతి ఫర్ కమింగ్ ఆల్ ద వే, అండ్ ఐఎమ్ నాట్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైమ్. సో ఫర్ దిస్ టైమ్ ఆల్సో వెరీ మచ్ లైక్ ఇంకా అందరికి చెప్పాను. సో వన్స్ అగైన్ అందరికి హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో అందరూ బాగా ఇంకా ముందుకు వెళ్ళి they need to make sure they are aware of equality. Mainly we are looking into like so many people like business tycoons ఉన్నారు. ఇప్పుడు మనకు చూసుకుంటే చూడండి, నీతా అంబానీ, షీ ఈస్ ద లేడీ డౌన్ లెక్క బిజినెస్ లో. అండ్ ఇంకా పాలిటిక్స్ కోసం మన ఇందిరాగాంధీ ఉంది. సో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ సో హూ ఆర్ ఇన్స్పైరింగ్. అండ్ సుధామూర్తి ఉన్నారు, ఇందాక ఒక ఫ్రెండ్ కూడా చెప్పారు సుధామూర్తి. సో మెనీ ఆర్ దేర్ లైక్ లేడీ empowerment, and I wish all the women in the world a happy International Women's Day. And yeah, thank you so much for watching my videos, and keep watching, and hope this video likes everyone, because I try to do something new Women's Day sandarbhanga. Andani pilichi I try to interview them. Actually it's like interview, ma preparation em ledandi, on the spot lo appadikappudu nenu cheppanu. So something came up, and it inspires everyone. And thank you so much. Keep watching my videos. Thank you. Namaste. Happy Women's Day once again. Thank you.